మనం వెళ్ళబోయే బస్సు ఇదేనండి. వాల్వో 9600 SLX బండి. అబ్బా భలే ఉంది. మన బండి అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా ఇప్పుడే మనం విజయవాడకి అయితే వచ్చాము. సో ఫ్లైఓవర్ మీద ఉన్నాం చూడండి. భలే ఉంది కదా వ్యూ పాయింట్. బస్సు బెంచ్ సర్కిల్కి అయితే వస్తుందండి. శామోలీ ట్రావెల్స్ వాల్వో 9600 S మోడల్ బండి. అబ్బా దుమ్ము రేపుతున్నాడు. ఏంది స్వామిడు చావ కొడుతున్నాడుగా. ఫైనల్గా మనం శామోల్ని కూడా ఓవర్టేక్ అయితే చేయబోతున్నాం. ఎస్ సాధించాం. ఏపీఎస్ఆర్టీసీ అల్ట్రా డిలాక్స్. ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడండి. చిలకలు ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఈ భువనేశ్వర్ రూట్లో ఇదే ప్రాబ్లం అండి. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇవి. ఇంకా 105 అయితే ఉంది డిస్టెన్స్. ఏంది స్వామి ఇంత ట్రాఫిక్ ఇక్కడ కూడా. 10 ట్రావెల్స్ అంట. వాల్వో 9600 S మోడల్ బండి. ఏంది ఎంతమంది పోలీసులు ఉన్నారు. సంథింగ్ ఏదో జరిగినట్టు ఉంది ఇక్కడ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ట్రావెల్ రాజుని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తాను. ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లో అయితే ఉన్నానండి. సో లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, మనం బెంగళూరు నుంచి హైదరాబాద్కి అయితే వచ్చాము నవంబర్ ట్రావెల్స్లో. సో ఈ వీడియోలో అయితే మనం హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ అయితే వెళ్తున్నామండి. అది కూడా మనం వాల్వో 9600 SLX లేటెస్ట్ మోడల్ బస్సులో అయితే వెళ్తున్నాము. సో దట్టు మనం వెళ్ళే బస్సు వచ్చేసి గ్రీన్ లైన్ ట్రావెల్స్ వాళ్ళది వాల్వో 9600 SLX బండి. సో ప్రజెంట్ టైం వచ్చేసి 1:30 అయితే అవుతుందండి. సో మన బస్సు కూడా ఇంకో 5 minutesలో అయితే రీచ్ అయిపోద్ది. ఇదిగోండి ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నా నేను. సో ఇక్కడ విశాల్ మార్ట్ అయితే ఉంది. సో పక్కనే అను ఫర్నిచర్ అని ఉంది. సో ఇక్కడ అయితే వెయిట్ చేయమన్నారు. సో చూద్దాం, మన బస్సు 1:35కి అయితే రావాలి ఇక్కడికి. సో ప్రజెంట్ టైం వచ్చేసి ఇదిగోండి 1:24 అయితే అయింది. సో ఇంకో మనకి 10 minutes దగ్గరలో అయితే ఉంది. సో యాక్చువల్లీ బస్ పార్కింగ్ కూడా ఇక్కడేనండి. సో మీకు అక్కడ కనిపిస్తుందో లేదో తెలియదు. అక్కడ లాస్ట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా, అక్కడ బస్సు కనిపిస్తుంది చూడండి. సో అక్కడే యాక్చువల్లీ ఈ గ్రీన్ లైన్ ట్రావెల్స్ పార్కింగ్ అయితే. సో చలో మనం బస్సు వచ్చిన తర్వాత ఇంక వెళ్ళిపోతాం. ఇంకా ఇప్పుడే నేను రెడ్ బస్ యాప్ అయితే ఓపెన్ చేశా. సో రెడ్ బస్ లో బస్ రూట్ చూడండి. హైదరాబాద్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురం, బరంపూర్, భువనేశ్వర్ అంట. సో గచ్చిబౌలిలో అయితే పికప్ 11:35 అయితే స్టార్ట్ అవుతుంది. మీరు అక్కడ చూసుకోవచ్చు. సో మన ఎల్బీ నగర్లో చూద్దాం టైమింగ్. మీకు చూపిస్తాను ఇప్పుడు ఎల్బీ నగర్. సో ఇదిగోండి ఎల్బీ నగర్ అయితే 1:30 ఇచ్చారు. చూద్దాం మన బస్సు ఆన్ టైంకి అయితే వస్తుందో లేదో. సో డిస్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే దగ్గరలో మనకి 1000 km అవుతుంది. చూపిస్తాను మీకు, ఇందులోనే చూపిస్తాను. ఇదిగండి 1013 km అవుతుంది. సో ట్రావెల్ టైం వచ్చేసి 5 minutes తక్కువ 20 hours అయితే ఇచ్చారు. సో మనం భువనేశ్వర్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 9:25 అవ్వాలి. చూద్దాం మన బస్సు ఆన్ టైంకి రీచ్ అవుతుందో లేదా. ఇంకో ఇష్యూ ఏంటంటే ఈ రూట్లో టాప్ రేటెడ్ సర్వీస్ అంటే వెళ్దానండి గ్రీన్ లైన్ ట్రావెల్స్ వెళ్తే దగ్గరలో 4.5 అయితే ఉంది. సో రిమైనింగ్ ఇంకా షామోలి కూడా ఉంది, ఎక్స్ప్రెస్ లైన్ కూడా ఉంది, వాల్వో బస్సెస్. బట్ ఈ బస్కి అయితే మంచి రేటింగ్ ఉంది. చూద్దాం ఈ బస్సులో ఎట్లా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఏంటని మీకు రేపు చెప్తా భువనేశ్వర్ రీచ్ అయిన తర్వాత. ఇక్కడైతే ఇంకా కొంతమంది ప్యాసింజర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. మేబీ నేను ఆ బస్కి అనుకుంటున్నాను, చూద్దాం. సో మన మొబైల్లో అయితే ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జింగ్ పెట్టుకోవాలి బస్సు ఎక్కిన ఫస్ట్. సిటీలో ఉన్న ప్యాసింజర్స్ని అయితే తీసుకొచ్చింది పికప్ అయ్యాను గ్రీన్ లైన్ ట్రావెల్స్. సో బ్యాక్ సైడ్ అదేంటో జైల్ మొబిలిటీ అంట, ఏదో ఎలక్ట్రికల్ బస్ వస్తుంది కొత్తగా చూస్తున్నాను. ఎందుకంటే ఇదే విజయవాడ అయితే వెళ్తుంది సిట్టింగ్ సెమీ స్లీపర్ బస్. ఫైనల్గా అయితే మన బస్సు అయితే వచ్చేస్తుంది. మీరు అక్కడ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. వాల్వో 9600 SLX బండి బ్యాక్ సైడ్ ఉంది. అదిగండి వస్తుంది, ఫ్రంట్కి వస్తుంది ఇప్పుడు. రావాలమ్మా రావాలి, నీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. వీళ్ళందరూ నీకోసం వెయిట్ చేసే వాళ్ళ. బస్ మొత్తం ఫుల్ అయిపోయినట్టుంది ఇక్కడ. ఇదిగండి బస్ వచ్చేసి. ఇది కలర్ ప్యాటర్న్ అయితే ఎట్లా ఉంది, బాగుంది. వైట్, బ్లూ, ఎల్లో, బ్లాక్ అన్ని మిక్స్ చేసి కొట్టినారు. సూపర్గా ఉంది అవుట్ సైడ్. మన బండి ఫ్రంట్ సైడ్ అయితే ఎట్లా ఉంది మీరు అక్కడ చూసుకోవచ్చు. వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ WB19199500 బండి నెంబర్ వచ్చేసి. వాల్వో 9600 SLX బండి. ప్యాసింజర్స్ అయితే ఇప్పుడు ఎక్కుతున్నారు లోపలికి. బాగుంది, ఫ్రంట్ లుక్ కూడా అదిరింది. బ్యాక్ సైడ్ అయితే ఏపీఎస్ఆర్టీసీ బస్సు అయితే వచ్చింది, సూపర్ లగ్జరీ సర్వీస్. అది వచ్చేసి జగ్గీపేట అంట, విజయవాడ మీదుగా జగ్గీపేట వెళ్ళే బండి. సో జగ్గీపేట డిపో బండి అది కూడా. హైదరాబాద్ నుంచి అదే కూడా స్టార్ట్ అవుతుంది జగ్గీపేటకి.
సో మన బస్సు వెనకాల అయితే ఉంది ఎగ్జాక్ట్గా. ఫైనల్గా మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఎల్బీ నగర్ నుంచి, హైదరాబాద్లో ఎల్బీ నగర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో భువనేశ్వర్కి మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. సో మీకు ఇందాక చెప్పాను కదా పార్కింగ్ ఇక్కడ ఉంటుందని, ఇప్పుడు చూపిస్తాను చూడండి బస్ ఇది. సో మీకు అక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కనిపిస్తుందో లేదో. సో అక్కడ ఇంకో బస్సు కూడా కనిపిస్తుంది, సెకండ్ సర్వీస్ బస్సు. అదిగండి వైట్ కలర్లో కనిపిస్తుందా, ఇదేనండి. ఇక్కడే పార్కింగ్ వీళ్ళది, గ్రీన్ లైన్ ట్రావెల్స్ వాళ్ళది, వాల్వో 9600 SLX బండి. అదిగో చూసుకోవచ్చు. కటైన్స్ కలర్ చూడండి ఎంత బాగుంది. ఈ టైప్ కలర్ ప్యాటర్న్ అయితే వీళ్ళ దగ్గర చూస్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం అయితే. సో ఇంకా మనకి చూసుకున్నట్లయితే అక్కడ బ్లాంకెట్ చూడండి ఎంత బాగుందో. సో నేను ప్రీవియస్గా అయితే పుంజూరి ట్రావెల్స్ దగ్గర అయితే చూస్తాను, మళ్ళీ వీళ్ళ దగ్గర చూస్తున్నా ఇలాంటి బ్లాంకెట్స్ అయితే. మీకు చూపిద్దామంటే టీవీఎస్ కూడా ఇంకా ఆన్ చేయలేదు. ఇంకా చూసుకున్నట్లయితే పిల్లో చూడండి ఎంత బాగుందో. సో గ్రీన్ లైన్ బ్రాండింగ్తో అయితే ఉంది ఇక్కడ. సో అలాగే మనకి హెడ్సెట్ ఉంది, ఓలో బ్రాండింగ్. సో అలాగే మనకి మొబైల్ హోల్డర్ అయితే ఉంది. సో ఇంకా మనకి రిమోట్ కూడా ఉంది టీవీకి. సో దాంతోపాటు మనకి ఇంకా అక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సెకండ్ ఛార్జింగ్ పాయింట్ అండి. ఇంకా చూసుకున్నట్లయితే ప్రైవసీ కోసం కర్టెన్స్ అయితే 2 సైడ్స్ ఉన్నాయి, మీరు అక్కడ చూసుకోవచ్చు. సో మనకి అక్కడ గ్రీన్ లైన్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అయితే. సో అలాగే మనకు ఒక వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇప్పుడే. నైస్. బస్సు ఇంటీరియర్ కలర్ ప్యాటర్న్ అయితే ఇట్లా ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అబ్బా భలే ఉంది కదా, స్లీపింగ్ మోడ్ టైప్ ఏమో ఇది లైటింగ్స్ అయితే. గైస్ టైం వచ్చేసి 3 అవుతుంది. సో మనకి వాష్ బ్రేక్ అయితే ఇచ్చారండి. సో ఇది వచ్చేసి లొకేషన్ ఎగ్జాక్ట్గా మనకి చౌటప్పల ముందు అయితే ఇచ్చారు అక్కడ. సో కొయ్యూరుగూడెం దాటిన తర్వాత వాష్ బ్రేక్ అయితే ఇచ్చారు మనకి. సో ఇది కానీ మన బస్ అయితే ఇక్కడ ఉంది, ఇక్కడ ఇచ్చారు వాష్ బ్రేక్. టీ హౌస్ అని ఉంది కదా ఇక్కడ. మన బండి అయితే స్టార్ట్ అయిపోతుంది, ఇంకా వాష్ బ్రేక్ అయితే అయిపోతుంది. ఇప్పుడే మన బస్సు టోల్ గేట్ లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. ఏ టోల్ గేట్ ఇది వచ్చేసి పంతంగి టోల్ గేట్ అంట. పంతంగి ఫస్ట్ టైం అయితే వింటున్నా ఈ టైప్ పేరు అయితే, పంతంగి. సో మన టోల్ గేట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. అబ్బా రూట్ చూడండి ఇక్కడ ఎంత బాగుందో. భువనేశ్వర్కు ఇదే రూట్ ఉంటే ఇంక ఎక్సలెంటే. మనం ఆన్ టైం కాదు బిఫోర్ టైంలో వెళ్ళిపోతామేమో ఇదే రూట్ ఉంటే. బట్ మనం అనుకునేవన్నీ జరగవుగా. ఇక్కడ వచ్చేసి మనకి చెన్నైకి వెళ్ళే రూట్ కూడా స్టార్ట్ అవుతుందండి. సో మీకు అక్కడ చూసుకోవచ్చు టీజీఎస్ఆర్టీసీ బస్సు వెళ్తుంది కదా. సో అట్లా మనం లెఫ్ట్ డైవర్స్ని తీసుకొని వెళ్ళాలి. సో ఈ రూట్ వచ్చేసి మేబీ నల్గొండ మిర్యాలగూడ మీద అయితే వెళ్ళొచ్చాము చెన్నైకి అయితే. సో ఆ రూట్ అయితే చూపిస్తుంది అక్కడ. సో ఇలా కిందకి వెళ్ళామంటే ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ సైడ్ అయితే డైవర్షన్ తీసుకోవాలి, అప్పుడు మనం చెన్నైకి వెళ్ళే రూట్ అయితే వస్తుంది. తెలంగాణ ఆర్టీసీ బస్ అండి ఇది వచ్చేసి. టీజీఎస్ఆర్టీసీ రాజధాని అంట. ఏసీ కోచ్ సీటింగ్ కాకపోతే రాజధాని. మేబీ విజయవాడ వస్తున్నట్టుంది ఇది కూడా. సో విజయవాడకి అయితే చాలా బస్సులు ఆపరేట్ చేస్తున్నారు టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా. మన ఏపీఎస్ఆర్టీసీ టీజీఎస్ఆర్టీసీ ఈ రూట్లో ఫుల్ ఫేమస్. చాలా అంటే చాలా బస్సులు ఆపరేట్ చేస్తున్నారు. ప్రజెంట్ టైం వచ్చేసి 4 అయింది కదా. ఇప్పుడే మనం టోల్ గేట్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఏ టోల్ గేట్ ఇది వచ్చేసి కొర్లపాడు టోల్ గేట్ అంట. చూపిస్తాను ఉండండి, మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. అదిగండి కొర్లపాడు టోల్ ప్లాజా. సో ఈ టోల్ గేట్ లోపలికి అయితే మన బస్సు ఎంటర్ అవుతుంది ఇప్పుడే. కొర్లపాడు ఇది కూడా టీజీఎస్ఆర్టీసీ బండే, కాకపోతే ఎలక్ట్రికల్ బండి, నాన్ ఏసీ సెమీ సీటర్ బస్ ఇది. ఎలక్ట్రికల్ బస్ ఈ ఎక్స్ప్రెస్ అంట. ఇప్పుడు మనం వెళ్తున్న బ్రిడ్జ్ కింద ఉన్న వాటర్ వచ్చేసి మూసీ రివర్ అంటండి, మూసీ నది అంట. సో మీకు స్టార్టింగ్లో బోర్డు చూపిద్దామంటే ఆ బస్సు అడ్డం వచ్చింది ఈ ఎక్స్ప్రెస్ బస్సు, అందుకే చూపించలేకపోయా. ఇక్కడ మీకు స్ట్రైట్ రోడ్ కనిపిస్తుంది, ఇది వచ్చేసి ఖమ్మం దేవరపల్లి ఎక్స్ప్రెస్ వే అండి. సో ఇక్కడ ఫ్లైఓవర్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది. సో దానివల్ల అయితే కొంచెం లెఫ్ట్ డైవర్షన్ తీసుకుని యూటర్న్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ. సో చూపిస్తాను ఇక్కడ మీకు బోర్డు కూడా, విజయవాడకి వెళ్ళే బోర్డు కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో అదిగంటే మీరు పైన చూసుకోవచ్చు, విజయవాడకి అయితే ఇట్లా లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. సో అక్కడ మనకి ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది, దానివల్ల కొంచెం ఇట్లా పెట్టినారు రూట్ అయితే విజయవాడ. సో అదిగండి మీరు అక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఫ్లైఓవర్ అయితే. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నట్టుంది వర్క్ అయితే. ఇక్కడ మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటాం టువార్డ్స్ విజయవాడ.
గైస్ ఇప్పుడైతే నేను పడుకుంటానండి, కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే నైట్ కొంచెం సరిగ్గా నిద్రలేదు. సో లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇదిగండి ఇంటీరియర్ కలర్ అయితే ఇట్లా ఉంది. సో బస్సు బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే ఉంది, మీరు అక్కడ చూసుకోవచ్చు. నైస్. ఇంకో ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా ఉంది. మన బెర్త్ దగ్గరికి అయితే వస్తాము ఇప్పుడు. గైస్ చాలా మంది అయితే అడిగారండి, సో లెగ్ స్పేస్ కూడా చూపించమని, అందుకే లెగ్ స్పేస్ కూడా చూపిస్తున్నా. నా హైట్ వచ్చేసి 5.6, ఇంకో కూడా స్పేస్ ఉంది, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇది మనం ఫైనల్గా సెట్ చేసుకున్న బెడ్ సెటప్. అదిరిపోయిందిలేండి, బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత డ్రైవర్ క్యాబిన్లోకి అయితే వస్తాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం విజయవాడ దగ్గరలో అయితే ఉన్నాము, దగ్గరికి అయితే వస్తాము ఆల్మోస్ట్. పైన మీరు అక్కడ చూసుకోవచ్చు బోర్డు. సో బెంజ్ సర్కిల్ వచ్చేసి 8 km అవుతుంది. సో బస్ స్టాండ్ వచ్చేసి 3 km అంట. అమ్మవారి టెంపుల్ వచ్చేసి 2 km అయితే చూపిస్తుంది. చెన్నై వచ్చేసి 450, వైజాగ్ వచ్చేసి 352. వావ్, ఇప్పుడే మనం ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం. వ్యూ పాయింట్ చూడండి ఈవినింగ్ టైంలో ఎంత బాగుందో. వావ్ 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 వావ్, అంతే, ఇంకా అదిరిపోయింది. ఎంతైనా మనకి విజయవాడలోకి అడుగు పెట్టామంటే అదొక ఆనందం. గైస్ మీలో ఎవరైనా ఈ ఫ్లైఓవర్ పైన జర్నీ చేస్తుంటే కామెంట్ అయితే చేసేయండి. సో ఇంకో విషయం అండి, మీకు క్వశ్చన్. సో ఈ ఫ్లైఓవర్ లెంత్ కూడా నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఆడియన్స్ కానీ ఖచ్చితంగా తెలుసుకుంటారా. అక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. సో మనకు ముందే పల్లె వెలుగు బస్సు అయితే ఉంది, మీరు అక్కడ చూసుకోవచ్చు. క్రాస్ అయిపోతున్నాం దాన్ని కూడా, ఆపోజిట్ని కూడా. పల్లె వెలుగు బస్సు చూసి ఎన్ని రోజులు అయిందో. పల్లె వెలుగు, వావ్, మొత్తం 3 లైన్ అవ్వడం వల్ల ఎక్సలెంట్గా ఉంది. పాప ఏమని ఉందో వ్యూ పాయింట్. ఇది అసలైన జర్నీ అంటే, ఇలాంటి జర్నీస్ కావాలి మాకు. నైస్. రైట్ సైడ్లో మీరు అయితే చూసుకోవచ్చు అక్కడ కృష్ణ రివర్ వాటర్. సో బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది అక్కడ మనకి. ఫ్లైఓవర్ మాత్రం భలే కన్స్ట్రక్షన్ చేసేట్లండి, ఎక్సలెంట్. ఈ విషయంలో అయితే మెచ్చుకోవాలి. ఇప్పుడే ఫ్లైఓవర్ ఎండింగ్ అయితే వచ్చింది మన బస్సు అయితే. సో జర్నీ అయితే ఫ్లైఓవర్ మీద ఎక్సలెంట్గా ఉంది, ఎక్స్ట్రాడినరీ అంతే. ఇంకెన్నిసార్లు వచ్చినా జర్నీ చేయాలనిపిస్తుంది. ఇప్పుడే మనం బస్ స్టాండ్ దగ్గర కూడా వస్తాం, విజయవాడ బస్ స్టాండ్. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది, మరీ బెంగళూరు అంత కాకపోయినా, బెంగళూరు హైదరాబాద్ అంత కాకపోయినా, ఏదో రేంజ్లో ఉంది ఇక్కడ. సో అదిగండి బస్ స్టాండ్ అయితే, మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు ఎగ్జాక్ట్గా. అటు సైడ్ ఉంటుంది బస్ స్టాండ్ అయితే. అదిగండి బస్సెస్ అయితే కనిపిస్తున్నాయి, మీరు అక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. ఇప్పుడైతే మన బస్సు బెంజ్ సర్కిల్కి అయితే వెళ్ళిపోతుంది. సో బెంజ్ సర్కిల్లో పికప్స్ అయితే ఉన్నాయంట. ఆపోజిట్లో ఎల్ఎల్డి ట్రావెల్స్ బస్సు అయితే వస్తుంది, స్కానియా స్లీపర్ కోచ్. ఈ బస్సు కూడా మనం వీడియో అయితే చేసాం, మన ఛానల్ అయితే ఉంటుంది. సో ఈ బస్సు వచ్చేసి విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళే బండి. ఇప్పుడే మన బస్సు అయితే బెంజ్ సర్కిల్ దగ్గర అయితే వస్తుంది, బెంజ్ సర్కిల్ సిగ్నల్ దగ్గర. సో కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది. మన బస్సు ముందు చూడండి రేంజ్ రోవర్ అయితే ఉంది, మన ఫేవరెట్ కార్ ఇది వచ్చేసి రేంజ్ రోవర్. ఈ బస్ కాస్ట్ ఎంతో ఆల్మోస్ట్ ఆ కార్ కాస్ట్ కూడా అంతే ఉంటుంది. టైం వచ్చేసి 6:48 దాటిందండి. సో ఇప్పుడే మన బస్సు బెంజ్ సర్కిల్కి అయితే వస్తుందండి. యాక్చువల్లీ 6:30కి అయితే రావాలి, బట్ 10 minutes లేట్గా అయితే వచ్చింది. జస్ట్ మనకి ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది బస్ స్టాండ్ దగ్గర. సో 10 minutes అంటే అంత ఇష్యూ ఏం కాదు. సో ఆల్మోస్ట్ ఆన్ టైంలో అయితే వస్తామండి మనం ఇక్కడికి బెంజ్ సర్కిల్కి అయితే. ఎందుకంటే మన బస్సుకి లైటింగ్స్ అయితే ఆన్ చేశారు, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అదిరింది కదా లుక్, గ్రీన్ లైన్. బెంజ్ సర్కిల్ దగ్గర పికప్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ట్రెండ్ సెట్ మాల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు బస్ స్టాప్ అయితే ఉంటుంది. సో ఇక్కడే ఇచ్చారు మనకి. సో బ్యాక్ సైడ్ అయితే కేవీఆర్ నాన్ ఏసీ అయితే వచ్చింది. ఎందుకంటే మన బస్సు అయితే వాల్వో 9600 SLX లో మీకు తెలుసు కదా. ఎందుకంటే మన బస్సు ఫ్రంట్ వ్యూ అయితే ఎట్లా ఉంది డ్రైవర్ క్యాబిన్ దగ్గర. ఇంకా స్టార్ట్ అయిపోతుంది బస్సు అయితే. సో టైం అయిపోయింది, స్టార్ట్ అయిపోతుంది ఇంకా. ఫైనల్గా మన బస్సు బెంజ్ సర్కిల్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా. చలో భువనేశ్వర్. నెక్స్ట్ మేబీ మనకి డిన్నర్ హాల్ట్ అయితే ఉంటుంది, చూపిస్తారు డిన్నర్ హాల్ట్ కూడా ఎక్కడ ఇస్తారు ఏంటన్నది. ఈ ఫ్లైఓవర్ పిల్లర్స్ చూడండి, ఆర్ట్ వర్క్ కూడా వేసారు ఇక్కడ, యోగాసనాలు అయితే వేసారు, ఆర్ట్ వర్క్ బాగుంది. సో ఇక్కడ మనకు బోర్డు కూడా ఉంది. ఇంకా మనకి రాజమండ్రి 143 km అవుతుంది, వైజాగ్ వచ్చేసి 329 అయితే చూపిస్తుందండి. ఇక్కడ నుంచి 329 మీరు అక్కడ చూసుకోవచ్చు క్లియర్గా పైన.
ఇక్కడ నుంచి రైట్కి డైవర్షన్ తీసుకున్నామంటే గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విజయవాడ. సో గన్నవరం ఏరియాలో ఉంటుంది కాబట్టి గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఉంటారు. ఇదిగోండి ఇక్కడ రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. ఇట్లా వెళ్ళిపోయినామంటే విజయవాడ ఎయిర్పోర్ట్. అదిగో మీరు బోర్డు కూడా చూసుకోవచ్చు అక్కడ. గైస్ టైం వచ్చేసి 7:40 అవుతుంది. సో మనకి డిన్నర్ బ్రేక్ అయితే ఇచ్చారండి ఇక్కడ. సో మన బస్ అయితే ఇంకా అక్కడ పార్కింగ్ అయితే చేశారా. సో ఇదిగోండి రెస్టారెంట్ పేరు వచ్చేసి నాయుడు గారి ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. సో ఇది వచ్చేసి మనకి గన్నవరం దాటిన తర్వాత అయితే ఉంటుంది. సో ఆపోజిట్ లో మనకి హెచ్పి పెట్రోల్ బంక్ కూడా ఉంది. సో అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ అది మనకు బాగా ఫేమస్. చాలా సార్లు తిన్నాం అక్కడ. సో దాని ఆపోజిట్ లో అయితే ఉంది ఇక్కడ కూడా. సో ఇది మన డిన్నర్ బ్రేక్ అయితే. సో ఎగ్జాక్ట్ గా గన్నవరంకి తర్వాత హనుమాన్ జంక్షన్ కి మధ్యలో అయితే ఉంది ఇది. సో ఇక్కడైతే ఇచ్చారు డిన్నర్ బ్రేక్. సో ఇదిగండి మన బస్సు అయితే అక్కడ ఉందా. ఇదిగండి నాయుడు గారి ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్పాను కదా. సో ఇదిగో మీరు బోర్డు చూసుకోవచ్చు. సో మనకి ఆపోజిట్ లోనే అక్కడ అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర శాంబోలి బస్ అయితే వచ్చింది ఇప్పుడు. వాళ్ళు 9600 మోడల్ బండి, రాజమండ్రి బండి అయితే వచ్చింది శాంబోలి. గైస్ డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది. సో మన బస్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఇంకా. సో ఇక్కడ నుంచి మనకి నాన్ స్టాప్ రైడ్ అయితే ఉంటుంది ఇంకా. సో మళ్ళీ మార్నింగ్ 3కి మనకి బ్రేక్ అయితే ఉంటుందంట. సో అది ఎక్కడంటే వైజాగ్ దాటిన తర్వాత ఆనందపురం కానీ తగరపోల్స ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇంకా అప్పుడు దాకా అయితే మన బస్సు నాన్ స్టాప్ రైడ్ అయితే ఉంటుంది. ఇప్పుడే మన బస్సు వచ్చేసి టోల్ గేట్ లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. ఏ టోల్ గేట్ ఇది ఎగ్జాక్ట్గా ఐడియా రావట్లేదు, చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఎస్, కలపర్రు టోల్ గేట్ అంటే ఇది వచ్చేసి కలపర్రు టోల్ ప్లాజా. సో ఈ టోల్ గేట్ లోపలికి అయితే మన బస్సు ఎంటర్ అవుతుంది. చూపిస్తాను మీకు బోర్డు కూడా అక్కడ. సో ఎందుకంటే మీరు అక్కడ చూసుకోవచ్చు పైన కలపర్రు టోల్ ప్లాజా. ఈ టోల్ గేట్ లోపలికి అయితే మన బస్సు ఎంటర్ అవుతుంది. సో ఖాళీగా ఉంది ఇక్కడ ప్రెజెంట్ అయితే. గైస్ ప్రెజెంట్ టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో ఇప్పుడే మనం టోల్ గేట్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. సో టోల్ గేట్ వచ్చేసి నల్లజర్ల టోల్ ప్లాజా. ప్రెజెంట్ టైం వచ్చేసి 10 అవుతుంది. సో ఇప్పుడే మన బస్సు వచ్చేసి రాజమండ్రి దగ్గరలోకి అయితే వచ్చింది. గోదావరి బ్రిడ్జ్ పైన ఉంది ఇప్పుడు ప్రెజెంట్. ఎగ్జాక్ట్గా రోడ్డు చూడండి ఎంత బాగుందో. బాబా స్ట్రైట్ రోడ్ కనిపిస్తుంది ఇంకా మనకి. స్ట్రైట్ రోడ్, గోదావరి రివర్, రాజమహేంద్రవరం. మన ముందు అయితే ఉంది షామోలి వాల్వో 9600 మోడల్ బండి, స్లీపర్ కోచ్. ఇది కూడా భువనేశ్వర్ వెళ్ళే బండి. భువనేశ్వర్ షామోలి స్లీపర్ కోచ్ ఇది వచ్చేసి. ఇంకా దీనికే మనకి యుద్ధం జరుగుతుంది. ఇంకా ఇక్కడ నుంచి జర్నీ ఎంత సప్పగా జరుగుతుంది అనుకున్నా. ఇప్పుడు వచ్చింది అసలైన జర్నీ. ఫస్ట్ మనం ఓవర్టేక్ చేసాము, ఇప్పుడు వీళ్ళు ఓవర్టేక్ చేస్తున్నారు షామోలి వాళ్ళు. అబ్బా ఏం కొడుతున్నాడు వీడు. వారిని దుమ్ము రేగ కొడుతున్నాడు కదా వీడు. అబ్బా సాగు కూడా వేస్తున్నాడు స్పీడ్. ఈ బండి నెంబర్ వచ్చేసి 6261 కనిపిస్తుంది. వాల్వో 9600 మోడల్ బండి. ఎస్, ఫైనల్గా అయితే మనం ఓవర్టేక్ చేయబోతున్నాం షామోలి బస్ని అయితే. సో ఛాన్స్ వచ్చింది ఇప్పుడు మనకి. ఎస్, ఫైనల్గా అయితే ఓవర్టేక్ చేస్తాం. నైస్. ఇది అసలైన జర్నీ అంటే ఎట్లా ఉంటుంది మరి.
ఆపోజిట్లో ఎక్స్ప్రెస్ లైన్ ఏదో వస్తుంది, ఇది కూడా భువనేశ్వర్లో స్టార్ట్ అయిన బండి. సో మనం భువనేశ్వర్ వెళ్తున్నాం, అది అక్కడి నుంచి వస్తుంది. సో ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఈ టోల్ గేట్ దగ్గర. మేబీ డ్యూటీలు చేంజ్ అయ్యే టైం అనుకుంటా. సో ఆపోజిట్లో మనకి ఏపీఎస్ఆర్టీసీ కూడా వస్తుంది, సూపర్ లగ్జరీ సర్వీస్ నాన్ ఏసీ. సో అబ్బా స్టార్ట్ అయింది ఇప్పుడు మెల్లగా. గైస్ లేట్ నైట్ అయితే అయిపోయింది. సో నాకు నిద్ర అయితే వచ్చేస్తుందండి. సో మళ్ళీ నేను రెస్ట్ అయితే తీసుకుంటా. సో మళ్ళీ మనం మార్నింగ్ అయితే వెళ్తామండి. ఎక్కడ మెలకు వస్తే అక్కడ చూపిస్తా కంపల్సరీగా. గుడ్ నైట్ గైస్. గుడ్ మార్నింగ్ గైస్. ప్రజెంట్ టైం వచ్చేసి 5:27 అయింది. ఇప్పుడే మనం ఇచ్చాపురం అయితే క్రాస్ చేసామండి. సో ఇచ్చాపురం ఆల్రెడీ క్రాస్ చేసాము, కొంత దూరం కూడా వస్తాము. సో ఇప్పుడు మెలకు వచ్చింది మనకి 5:27కి. జర్మనీ వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువ వస్తాయి. జర్మనీ వెళ్తే 5 లక్షలు వస్తాయి. ఫస్ట్ టైం అయితే నేను ఇక్కడ ఎలక్ట్రికల్ బస్సులు అయితే చూస్తున్నా ఒరిస్సాలో. ఏసీ బస్సు అనుకుంటా. ఎస్, ఏసీ బస్సే. ఆరెంజ్ కలర్లో ఉంది బస్సు అయితే. ఫ్రంట్ ఏదో మనకి డైవర్షన్ అయితే కనిపిస్తుంది. మన బస్సు అయితే ఇక్కడ డైవర్షన్ తీసుకుంటుంది. మేబీ ఇక్కడ ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటా. చూద్దాం. ఎస్, అవునండి, కరెక్టే మనం గెస్ చేసింది. ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ. ఈ డైవర్షన్ ఉంటే మనకు కొంచెం మైనస్ పాయింట్. టైం అయితే ఎక్కువ పడుతుంది. మళ్ళీ ఇదో బాధ ఈ సర్వీస్ రోడ్లో పోతే. నెక్స్ట్ వచ్చేది లంచిపల్లి, ఆ తర్వాత బిల్లు డాబా. ఇది కూడా ఒక పాయింట్. ఇక్కడ నుంచి బరంపూర్ ఇంకా 3 km అవుతుందంట. సో అంటే ఆల్మోస్ట్ మనం బరంపూర్ దగ్గరలోకి అయితే వస్తాం. భువనేశ్వర్ 170 km అయితే చూపిస్తుంది. భువనేశ్వర్ 170, బరంపూర్ 3 km. అంటే ఆల్మోస్ట్ మనం బరంపూర్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. మేబీ ఫస్ట్ టైం అయితే నేను ఒరిస్సాలోకి అయితే ఎంటర్ అయ్యానండి. సో ఇప్పుడు దాకా నా జీవితంలో ఒక్కసారి కూడా ఒరిస్సాలోకి ఎంటర్ అవ్వలేదు. మొత్తానికి గ్రీన్ లైన్ ద్వారా అయితే మనం ఒరిస్సాలోకి అయితే వచ్చాం. మెయిన్ ఏంటంటే ఇక్కడ రోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. భలే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. మేబీ వెహికల్స్ కూడా ఎక్కువ కనిపించట్లేదు, కానీ రోడ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే. నాకు బాగా నచ్చింది ఇక్కడ. ఆంధ్రబండి పొడుగుట్లో ఎక్కువ ఆంధ్రబండే ఉంటాయి. విజయవాడ కానీ ఆడపిల్లగూడెం కానీ ఈ స్టేట్లో కనపడతాయి చేపల బండి. బా ఇక్కడ చూడండి, స్ట్రైట్ రోడ్ కనిపిస్తుంది, చుట్టూ గ్రీనరీ, మధ్యలో మనం జర్నీ. బొబ్బా మామూలుగా లేదు ఇక్కడ. వర్త్ వర్మ వర్త్. ఏమన్నాంటే అయితే వచ్చాడు బండి గడికి వెనకాల దిక్కి లేపాడు. ఆయిల్ చూసాడా చూడలేదు, నేను చూడలే. అయితే ఆయిల్ చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ వర్షం పడినట్టుంది, రోడ్లు అనేవి తడిచిపోయి ఉన్నాయి. బాబా వ్యూ పాయింట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎదిరిపోయింది. బట్ సన్ రైజ్ అయితే అవ్వలేదు ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా. మన ఆంధ్రాలో అయితే వర్షాలు అయితే తక్కువ అనిపిస్తుంది ఈ సంవత్సరం అయితే. సో వీళ్ళకి వర్షాలు అయితే బాగానే పడుతున్నట్టున్నాయి ఒరిస్సాలో. మేబీ ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా. సో మేబీ ఆ ఈస్టర్న్ ఘాట్స్ ఎఫెక్ట్ ఏమో. సో మన సైడ్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ ఈస్టర్న్ ఘాట్స్, నల్లమల ఫారెస్ట్ అవన్నీ ఉన్నాయి కదా. బట్ ఎందుకు పడట్లేదో మన సైడ్ వర్షాలు ఏం అర్థం అవ్వట్లేదు.
ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఛత్రపూర్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలంట. లెఫ్ట్ సైడ్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. సో అదిగోండి మీకు అక్కడ రోడ్డు కూడా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. సో మేబీ ఇక్కడ ఏమైనా ఆర్చ్ అది ఎలాంటివి ఏమైనా ఉంటాయా చూద్దాం. అదిగోండి ఆర్చ్ కూడా ఉంది అక్కడ. ఆర్చ్ లోపల నుంచి వెళ్ళిపోయినా ఉంటే ఛత్రపూర్కి అయితే వెళ్ళిపోవచ్చు. మనం బైపాస్లో అయితే వెళ్ళిపోతున్నాం భువనేశ్వర్కి. ఛత్రపూర్ ఫస్ట్ టైం అయితే ఏంటంటే ఇది కూడా వ్యూ పాయింట్ చూడండి అక్కడ ఎంత బాగుందో. అబ్బా ఏమని ఉంది ఇక్కడ. లుక్ మాత్రం అదిరిపోయింది. గ్రీనరీ ఎటు చూసిన గ్రీనరీ. అబ్బా అక్కడ ట్రైన్ కూడా వెళ్తుంది ప్యారలల్గా. వా రెడ్ కలర్లో చూసుకోవచ్చు మీరు అక్కడ. భలే ఉంది కదా ఇది. ఎక్సలెంట్. అబ్బా ఏంటివి ఎటు చూసినవే కనిపిస్తున్నాయి. రోడ్ల మీదే కనిపిస్తున్నాయండి ఇవి. రోడ్ల మీదే పడుకుంటాయేమో ఇవి. మనకి టాస్క్ అనమాట. ఒబ్బా మళ్ళీ కనిపిస్తుంది ట్రైన్ అయితే అక్కడ. వావ్ 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 భలే ఉంది కదా ఈ వ్యూ పాయింట్ అయితే. నెక్స్ట్ లెవెల్. అబ్బా కొంచెం దగ్గరలోకి వచ్చినట్టు ఉంది ఇక్కడ అయితే. ట్రైన్ అయితే స్లో అయింది ట్రైన్ ఎందుకో. మేబీ సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. ఇప్పుడు మనం దాన్ని ఓవర్టేక్ చేస్తున్నాం ట్రైన్ అయితే. ట్రైన్కి మనకి యుద్ధం జరిగినట్టు ఉంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్. రోడ్లు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉంటే ఆవులతో తలకాయ. అవును. ఎలా నిద్ర గణేశం దాకా ఇట్లా ఖాళీగా ఉంటుంది. అక్కడ కొద్ది డ్రైవర్స్ ఉంటాయి. జాములు ఆగిపోతుంది. అలాగైతే గంటన్నరలో వెళ్ళిపోతాం మనం. ఆవులతోనే తలకాయ. వరద దాటాక కొద్ది ట్రాఫిక్ తగ్గింది. వరద తగ్గింది. అబ్బా ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అబ్బా ఏమని ఉందా. మాన్సూన్ టైం అయితే ఇట్లా ఉంటుంది అనమాట ఇక్కడ. ఎక్స్ట్రాడినరీ ఉంది ఇక్కడ వ్యూ పాయింట్ అయితే. వర్త్ ఈ జర్నీ అయితే. బాబా ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. రెండు కొండల మధ్యలో రోడ్ అయితే కనిపిస్తుంది. ఎక్సలెంట్గా ఉంది ఇక్కడైతే. బాబా ఏమని ఉంది ఇక్కడ. ఇక్కడ రోడ్స్ చూస్తూ ఉంటే మనం అన్నవరం రాజమండ్రి రూట్లో తిరిగిన ఫీల్ అయితే వస్తుంది. అక్కడ కూడా సేమ్ ఇలాగే అనిపిస్తుంది. ఎక్సలెంట్గా ఉంది. ఈ హిల్స్ దాటిన తర్వాత మనకి చిలక లేక్ అయితే కనిపిస్తుంది అంట. రైట్ సైడ్లో చూపిస్తున్నప్పుడు మీకు అదే సముద్రంలో కనబడుతుంది అది.
అదిగండి లేక్ అయితే కనిపిస్తుంది. అబ్బబ్బబ్బా ఏమని ఉందో వ్యూ పాయింట్ ఇక్కడ. వర్త్ వర్మ వర్త్. బాబా మామూలుగా లేదు. చిలకా లేక్. ఐ థింక్ ఇది ఉప్పు నీటి సరస్సు అనుకుంటా చిలకా లేక్. సో అదిగండి మీరు చూసుకోవచ్చు అక్కడ. ఇది మెయిన్ వ్యూ పాయింట్. బాబా మామూలుగా లేదు. ఘాట్ రోడ్లో మనకి లేక్ అన్నదే మామూలు విషయం కాదు. ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ వ్యూ పాయింట్ అయితే. చాలా పెద్దది ఇది యాక్చువల్లీ. ఇంకెక్కడి నుంచి కలకత్తా వచ్చేసి 559 అయితే చూపిస్తుంది. భువనేశ్వర్ వచ్చేసి 105. కటక్ వచ్చేసి 128. వీటి గురించే భయపడతాం. సో ఇంకా ఈ డిస్టెన్స్ అయితే మనం జర్నీ చేయాలి. భువనేశ్వర్కి అయితే 105 అవుతుందంట. ఆ ముందు లారీ ఉందనుకో, చూద్దాం. కథంగా ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ ఏదో టోల్ కూడా వస్తున్నట్టు ఉంది. చూపిస్తాం మీకు ఆ టోల్ గేట్ కూడా. ఇంటి లెక్కన విధానం జాగ్రత్త చూసుకుంటే అలా ఏం టోల్ గేట్ ఇది? ఎస్, టోల్ గేట్ పేరు వచ్చేసి గురపల్లి అంట. గురపల్లి టోల్ ప్లాజా. సో ఈ టోల్ గేట్ లోపలికి అయితే మన బస్సు ఎంటర్ అవుతుంది. మన వాల్వా బస్సు అయితే ఎంటర్ అవుతుంది ఇక్కడ. అది కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు గురపల్లి. సిట్టింగ్ బండి టింగ్ బండి చాలా ఈ బస్సు మీద ఏం చూడండి డిఫరెంట్గా ఉంది. సిలు అంట. మేబీ లోకల్ బస్ అనుకుంటా. సిలు కింద క్యాప్షన్ కూడా ఇచ్చారు. నేమ్ ఈజ్ ఎనఫ్ అంట. సిలు లోకల్ సర్వీస్ ఇది కూడా మనకి ఐఎస్బిటీకి వస్తుందేమో భువనేశ్వర్కి. సో ఎటు చూసిన హిల్స్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఆపోజిట్లో ఏదో బస్సు వస్తుంది. ఏంటి ఇది? డాల్ఫిన్ అంట. డాల్ఫిన్ బస్. వైజాగ్ లో మరి ఎక్కడికి వెళ్తుంది ఆ డాల్ఫిన్ బస్సు? ఆపోజిట్లో ఓఎస్ఆర్టీసీ బస్సు వస్తుంది. అదిగండి వాల్వో బండి. అది కూడా మల్టీ యాక్సిల్. ప్రజెంట్ టైం వచ్చేసి 7:45 ఉంది. ఇప్పుడే మన బస్సు ఏదో టోల్ గేట్ లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. సో మన ముందు చూడండి అక్కడ వైట్ హార్స్ బస్ అంట. వైట్ హార్స్ వైట్ కలర్లో ఉంది. అంటే తెల్లటి గుర్రంలో పరిగెడుతుందేమో బస్సు. అట్లా పెట్టినారు పేరు. సో ఇంతకీ టోల్ గేట్ పేరు ఏంటి? ఓ టోల్ గేట్ పేరు వచ్చేసి గుడిపాడ అంట. మీరు అక్కడ చూసుకోవచ్చు. గుడిపాడ టోల్ ప్లాజా. ఈ టోల్ గేట్లోకి అయితే ఎంటర్ అవుతుంది మన బస్సు అయితే ఇప్పుడు. గుడిపాడ. సింగల్ లైన్ లో ఉన్నాడు. ఏడో వస్తాయండి. వైట్ హార్స్ వెళ్ళిపోయినట్టుందా? ఇక్కడ వాళ్ళు అవి ట్రావెల్స్ కలకత్తా పడ్డా. ఏది వెళ్ళిపోయింది కదా రేపరా మంచిగా సిట్టింగ్స్ లేకుండా హైటెక్ బస్. ఎవరు తెలుసా కలకత్తా అబ్బాయి ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. రైల్వే బ్రిడ్జ్ అండి ఇది వచ్చేసి. అడ్డంగా ఉంది రోడ్డుకి అడ్డంగా పైన. మ్యానుఫ్యాక్చరింగ్ ఇది. ఫైనల్గా అయితే మన బస్సు ఈ బ్రిడ్జ్ని కూడా క్రాస్ చేస్తుంది. రైల్వే బ్రిడ్జ్ని. భువనేశ్వర్ దగ్గరలోకి అయితే వచ్చామేమో అనుకుంటున్నాను. చూద్దాం. ఇక్కడ ఒక ఏదో బోర్డు కనిపిస్తుంది. భువనేశ్వర్ అయితే 25 km అయితే చూపిస్తుంది. కలకత్తా వచ్చేసి 466. కుర్దా వచ్చేసి 2 km. అంటే మనం కుర్దాకి అయితే వస్తాం ఆల్మోస్ట్ దగ్గరలోకి.
ఫర్దర్ 2 km అంట. ఎంత పండు క్లిప్ సో అయితే ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయిన దగ్గరలో భువనేశ్వర్కి. ఇక బస్సు వచ్చేసి బ్లూ కలర్లో అయితే ఉంది బస్సు. హెల్మెట్ కావాల్సిన ఇది కూడా ఎలక్ట్రికల్ బస్సే ఏసీ. ఇందాక మనం ఆరెంజ్ కలర్ చూసాం, ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లూ. వామిటింగ్ కావాలి. గైస్ ఆల్మోస్ట్ మనం భువనేశ్వర్కి అయితే రీచ్ అయిపోతున్నాం. చూడండి ఇక్కడ ట్రాఫిక్ ఎంత జామ్ అయిపోయిందా భువనేశ్వర్ దగ్గర. సో మన ఆపోజిట్ లో బండి కూడా ఒకటి ఇరిగిపోయింది. బెంగళూరుకి వెళ్ళే బండి, భువనేశ్వర్ నుంచి బెంగళూరుకి వెళ్ళే బండి ఇరిగిపోయింది అక్కడ. గ్రీన్లాండ్ ట్రావెల్ ఫాలో 9600 అసలు ఏదో సంథింగ్ జరిగినట్టుంది, అందుకే ఆపారు. చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది ఈ చివరి నుంచి ఈ చివరికి ఉంది అంతా. ఆ ఫ్లైఓవర్ ఎండింగ్ వరకు ఉంటుంది ట్రాఫిక్ అయితే. ఇక్కడ పోలీసుల బందోబస్తు కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఏమైందంటారు ఇక్కడ? అదిగోండి చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ పోలీసులు. మెల్లగా వెహికల్స్ని అయితే మూవ్మెంట్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడు. అవునండి ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది. బ్లడ్ అయితే కనిపిస్తుంది అక్కడ. పీస్ పీసులుగా అయిపోయింది బాడీ పార్ట్స్ అన్నీ. వారిని ఆన్ స్పాట్ ఏమో. ఆన్ స్పాట్ ట్రాఫిక్ జామ్ ఎక్సెట్ అంట. ఫాలో బండి కాదులే. ఫాలో ఎక్కడ నుండి అక్కడ లోకల్ సర్వీస్ ఉంటాయి. డైలీ డేకి వెళ్ళలేదు నాకు అది. ఇదేంటి మహావీర్ పడి ట్రావెల్స్ అంట. వాల్వో 9600 ఎస్ మోడల్ బండి, సెమీ స్లీపర్ బస్. ఇది వచ్చేసి పది ట్రావెల్స్. ప్రజెంట్ టైం వచ్చేసి 9 అయింది. సో ఫైనల్ డ్రాపింగ్ పాయింట్కి అయితే వస్తామండి. ఐఎస్బీటీ డ్రాపింగ్ పాయింట్ అయితే ఇక్కడ. సో హాఫ్ అన్ అవర్ ఎర్లీగా అయితే వచ్చేవాడికి. ఇదే డ్రాపింగ్ పాయింట్ భువనేశ్వర్లో. ఇప్పుడే మన బస్సు బిఎస్సిబిటి టెర్మినల్ లోపలికి అయితే వెళ్తుంది. సో అక్కడ పార్కింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ప్రైవేట్ ట్రావెల్స్ ఎన్ని కనిపిస్తున్నాయి. వాషింగ్ లో అలాగే పట్టాలి అలా. ఇక్కడ పార్కింగ్ ఫ్రీ అన్నా. ఫ్రీ గవర్నమెంట్ కట్టించిన బస్ స్టాండ్. బాబా భలే చేసినాడా. ఏసీ మొత్తం సెంట్రల్ ఏసీ కొట్టాడా. గైస్ ఫైనల్ గా అయితే మనం భువనేశ్వర్ అయితే వస్తామండి. హాఫ్ అన్ అవర్ వెళ్ళిగానే వస్తాం. యాక్చువల్లీ మనం 1 అవర్ బిఫోర్ లోనే వచ్చేయాలి. బట్ ఏంటంటే మధ్యలో మీరు చూసారు కదా ట్రాఫిక్, అక్కడ ఒక యాక్సిడెంట్ అయితే అయిపోయింది. సో స్పాట్ డెడ్ అనుకుంటా. సో ఫుల్ బ్లడ్ అయితే ఉంది అక్కడ రోడ్డు మీద. సో వీడియోలో అయితే మన యూట్యూబ్లో అయితే చూపించకూడదని చూపించలేదు. సో వైలేషన్ అయితే వస్తుంది కదా యూట్యూబ్లో. సో అందుకనే నేను చూపించలేదు కరెక్ట్గా. సో ఆ ట్రాఫిక్ జామ్ వల్ల అయితే కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్గానే అయింది. సో లేకపోతే ఇంకా మనం ఇంకో 8:30 కల్లా రీచ్ అయిపోవాలి ఇక్కడ లొకేషన్కి అయితే. సో ఎక్సలెంట్గా ఉంది జర్నీ అయితే. సో మనం హైదరాబాద్లో అయితే కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము. సో మనకి సిటీలో పికప్స్ వ్యాన్ ఉంది కదా, అది కొంచెం లేట్గా వచ్చింది. ఆల్మోస్ట్ అక్కడ 10 to 15 minutes లేట్గా స్టార్ట్ అయిపోయి సో ఇక్కడ మనం హాఫ్ అన్ అవర్ ఎర్లీగానే వస్తాము భువనేశ్వర్ ఐఎస్బీటీకి అయితే. సో మీకు భువనేశ్వర్ ఐఎస్బీటీ కూడా మనం సపరేట్గా వీడియో చేస్తాను. ఎక్సలెంట్గా ఉంది లోపలైతే. సో మనం నెక్స్ట్ వీడియోస్లో కానీ మీకు ఖచ్చితంగా చూపిస్తుంది. అది కూడా ఇప్పుడు వీడియో షూట్ చేస్తాను. ఓవరాల్గా జర్నీ అయితే అదిరిపోయిందండి. అందులో చూసుకోవసం లేదు. మనం ట్రావెల్ చేసింది వాల్వో 9600 SLX బండి. అదిగాక సో మనం హైదరాబాద్లో మధ్యాహ్నం స్టార్ట్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ మనకి ఈవినింగ్ కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాము. కొంతసేపు క్యాబిన్ రైడ్ ఎంజాయ్ చేసి సో తర్వాత మళ్ళీ మనం విజయవాడ దాటిన తర్వాత డిన్నర్ హాల్ట్ ఆల్మోస్ట్ హనుమాన్ జంక్షన్ అనుకుంటా, హనుమాన్ జంక్షన్ దగ్గర. సో అక్కడైతే డిన్నర్ హాల్ట్ ఇచ్చారు. మళ్ళీ మనం 12 గంటల వరకు క్యాబిన్ రైడ్లు ఉంటే తర్వాత మళ్ళీ నిద్రపోయాము. మళ్ళీ మార్నింగ్ నిద్ర లేచేసరికి ఇచ్చాపురం అయితే క్రాస్ అయిపోయాము. ఆల్మోస్ట్ 5:30 అనుకుంటా అప్పుడు మనం ఇచ్చాపురం క్రాస్ చేసింది. సో అప్పటి నుంచి కూడా మీకు క్యాబిన్ రైడ్ కూడా చూపించాను. ఎస్పెషల్లీ నాకు చిలకలేక అయితే బాగా నచ్చింది. ఆ వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది. మీరు చూసారు కదా వీడియోలో, ఎక్సలెంట్గా ఉంది అది. సో ఇది గైస్ వీడియో అయితే. సో జర్నీ కూడా స్మూత్గా కంఫర్టబుల్గానే జరిగింది. సో వాల్వో బండి కాబట్టి. సో ఇది గైస్ వీడియో అయితే ఇక్కడ తను చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ రాహుల్ రాజు, షైనింగ్ ఫ్రమ్ భువనేశ్వర్.